వెల్కమ్ టు శామ్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం గ్రూప్ 2కి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ లిస్ట్ ఏంటి డిస్కస్ చేద్దాం. దాంతోపాటు స్టడీ ప్లాన్ కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అందులో భాగంగా మొదటగా గ్రూప్ 2లో ఉన్న 3 పేపర్స్ గురించి మీ అందరికీ ఐడియా ఉంటుంది. పేపర్ వైజ్గా, టాపిక్ వైజ్గా ఏ బుక్స్ అయితే బాగుంటుంది అనే విషయాన్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో అందులో భాగంగా పార్ట్ 1 అంటే పేపర్ 1కి వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. జనరల్ స్టడీస్లో 150 మార్కులు గాను అందులో మొదటిగా 1, 2, 3 పాయింట్స్ని మనం సిలబస్లో గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 25 నుంచి 30 క్వశ్చన్ల వరకు వస్తాయి. అంటే మ్యాక్సిమం పేపర్ మొత్తం కరెంట్ అఫైర్ డిపెండెంట్ ఉంటుంది. ఇది జస్ట్ నా ఎక్స్పెక్టేషన్ ఫ్రెండ్స్, అంతే. మొత్తం పేపర్ ఎలాగూ కరెంట్ అఫైర్స్ బేస్డే ఉంటుంది. దానికి మనం రెఫరెన్స్గా తీసుకోవాల్సిన బుక్స్ ఈ 3 బుక్స్ ఫ్రెండ్స్. సైన్ ఇండియా మ్యాగజైన్ చదవచ్చు, లేదా మన ఆర్సి రెడ్డి మ్యాగజైన్ వివేక్ కూడా చదవచ్చండి. దాంతోపాటు ఈనాడు, సాక్షి, హిందూ పేపర్ కూడా చదువుకోవాలి. దీంతోపాటు మనకి కరెంట్ అఫైర్స్కి విజన్ ఐఏఎస్ వారు ఎవ్రీ మంత్ కూడా ఒక మ్యాగజైన్ రిలీజ్ చేస్తారు. నెట్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇయర్లీగా PT 365 అనే పేరుతో కొన్ని పేజెస్ని, మెటీరియల్స్ని నెట్లో అప్లోడ్ చేస్తారు. కాబట్టి ఈ 3 కూడా మనకి ఉపయోగకరంగా ఉంటుంది కరెంట్ అఫైర్స్ చదువుకోవడానికి. మొదటి సిలబస్లో మొదటి 3 పాయింట్ నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఈ కరెంట్ అఫైర్స్కి చూసుకుంటే జనరల్ సైన్స్, వీటన్నిటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ 3 మెటీరియల్స్లో మనకి చదువుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి, ఒకటి ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే విజన్ ఐఏఎస్ తీసుకోవచ్చు. డైలీ ఎవ్రీ మంత్ మ్యాగజైన్ వస్తుంటుంది విజన్ ఐఏఎస్ వారిది, నెట్లో అప్లోడ్ చేస్తుంటారు. అదే తెలుగు మీడియం వారు అయితే సైన్ ఇండియా కానీ, ఆర్సి రెడ్డికి సంబంధించిన వివేక్ మ్యాగజైన్ కానీ తీసుకోవటం వల్ల మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాంతోపాటు డైలీ ఈనాడు, సాక్షి, హిందూ పేపర్ని చదవటం వల్ల మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి డైలీ నోట్స్ రాసుకోవటం వల్ల డే వైజు, అది కూడా డే వైజ్ ఎలా రాసుకోవాలి, ఎడిటోరియల్స్ అన్నీ ఒక దగ్గర, ఒక అంతర్జాతీయం ఒక దగ్గర, జాతీయం ఒక దగ్గర సపరేట్ చేసి రాసుకోవటం వల్ల మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పేపర్ ఇష్యూస్ మంత్లీ వైజ్గా, లేదు అంటే ఒక దగ్గర డే వైజ్గా రాసుకునే, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఏదైనప్పటికి కూడా కరెంట్ అఫైర్స్ ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని రాసుకోవడం మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవ్రీ మంత్ మనం కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువగా కరెంట్ ఎకానమీలో భాగంగా మనకి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎడిటోరియల్స్ చాలా జాగ్రత్తగా రాసుకుంటూ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూడండి, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ చూస్తే ఇక్కడ మనకి చూడండి, అందులో 4th పాయింట్ ఏముంటుందంటే మనకి జనరల్ స్టడీస్లో సోషల్ అండ్ అకాడమిక్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దీని నుంచి మనకి నియర్లీ 8 నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి. సో ఇందులో మనకి మోడర్న్ ఇండియా బుక్స్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సో నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకి సేనయ్య గారి బుక్ చాలా ఉపయోగకరంగా మనకి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఇంగ్లీష్ మీడియం వారు స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ వారు మనకి ప్రొడ్యూస్ చేస్తారు. ఈ బుక్ మోడర్న్ ఇండియా బుక్ స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ రాసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ ఫ్రెండ్స్. కాబట్టి ఆ పబ్లికేషన్ బుక్స్ ఏమైనా బాగుంటాయి ఫ్రెండ్స్ మోడర్న్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. అదే తెలుగు మీడియం వరకు అయితే భారత జాతీయ చరిత్ర మీద సేనయ్య గారు కానీ, జోగినేడి గారు కానీ ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ బుక్ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనకి 8 నుంచి 10 ప్రశ్నలు మోడర్న్ ఇండియా మీద మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు ఈ బుక్ సేనయ్య గారి బుక్ను ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ మీడియం వారు స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్లో మోడర్న్ ఇండియా బుక్ని తీసుకోవచ్చు. అది చాలా ఉపయోగకరంగా మనకు ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 5th పాయింట్, సెక్షన్ ఏలో ఫస్ట్ పేపర్లో 5th పాయింట్ చూసుకోండి. అది 5th పాయింట్. సెకండ్ పేపర్ కూడా సెక్షన్ 2లో సెకండ్ పేపర్ కూడా పేపర్ 2లో 75 మార్కులు వచ్చే పాలిటీ కూడా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది లక్ష్మీకాంత్ ఫ్రెండ్స్. లక్ష్మీకాంత్ బుక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలిటీ నుంచి జనరల్ స్టడీస్లో మనం 25 నుంచి 30 ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు పాలిటీ బుక్లో 6th ఎడిషన్ ప్రజెంట్ ఉంది ఇంగ్లీష్ మీడియం. అదే తెలుగు మీడియం అయితే 4th ఎడిషన్ మాత్రమే అవైలబిలిటీగా ఉంది. బట్ లక్ష్మీకాంత్ 4th ఎడిషన్ చదువుకుంటూ ఏదైనా కరెంట్ ఇష్యూస్ని అప్డేట్ చేసుకోవడం వల్ల మనకు ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే లక్ష్మీకాంత్ 4th ఎడిషన్ 2013 వరకు మాత్రమే అప్డేట్ చేసిబడి ఉంది. ఈ 7 years అప్డేట్స్ లేవు ఫ్రెండ్స్. కాబట్టి ఈ అప్డేట్స్ కోసం మనకి ఏదైనా రెఫరెన్స్ బుక్ తీసుకోవడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. కాన్సెప్ట్ ఓరియంటేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పాలిటీకి సంబంధించిన బుక్స్
లక్ష్మీకాంత్ బుక్స్ చదువుకోవచ్చు ఫ్రెండ్స్. అదే ఇండియన్ మరియు ఏపీ జాగ్రఫీ విషయానికి వచ్చినప్పటికీ తెలుగు మీడియం వాళ్ళు జాగ్రఫీకి, ఇండియన్ జాగ్రఫీకి విజేత కాంపిటీషన్ బుక్స్ చదువుకోవచ్చు. లేదంటే మనకి నరసింహ సార్ ఉంటారు, ఆ సార్ బుక్ నాకు పేజ్ దొరకలేదు. రమణ్ రాజు గారి బుక్ ఉంటుంది. రమణ్ రాజు గారి బుక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువ మంది రమణ్ రాజు గారి బుక్ చదువుతారు. ప్రస్తుతానికి ఆ స్క్రీన్ షాట్ దొరకకపోవడం వల్ల రమణ్ రాజు గారి బుక్ నేను పేస్ట్ చేయలేకపోయాను. ఈ విజేత కాంపిటీషన్ బుక్స్ పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. కాబట్టి ఈ బుక్స్ మనకి జాగ్రఫీ విషయంలో మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో చూడండి, ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియంకి మజీద్ హుస్సేన్ గారి బుక్ ఉంటుంది, మజీద్ హుస్సేన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ఓకేనా ఫ్రెండ్స్? అది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి మనకి ఉపయోగపడే బుక్స్ ఏంటంటే ఫ్రెండ్స్, రమణ్ రాజు గారి బుక్స్ ఉపయోగపడతాయి, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. లేదు మేము ఎన్సీఆర్టీ బుక్స్ చదవగలమంటే ఎన్సీఆర్టీ బుక్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాటితో పాటు విన్నర్ పబ్లికేషన్ బుక్స్ కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 8 నుంచి 12 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, నియర్లీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా. కాబట్టి జనరల్గా మనకి నేను ఎన్సీఆర్టీ చదువుకుంటాను, నో నీడ్ టు రిక్వైర్ ద బుక్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు కావాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన మెటీరియల్ నేను పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? విపత్తు నిర్వహణ, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన బుక్స్ మనం చదువుకోవచ్చు. విన్నర్ పబ్లికేషన్ కానీ, రమణ్ రాజు గారివి కానీ, లేదంటే ఇంకా ఎన్సీఆర్టీ బుక్స్ అయినా ఏం చదువుకున్నప్పటికీ ఫ్రెండ్స్ మనకి ఉపయోగకరంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎన్సీఆర్టీ చదివాను. దాంతోపాటు విపత్తు నిర్వహణకి నేను వివనా పబ్లికేషన్ చదివాను ఫ్రెండ్స్. వివనా పబ్లికేషన్ ఎన్సీఆర్టీ త్రూ ట్రాన్స్లేషన్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ వివనా పబ్లికేషన్ చదివితే ఖచ్చితంగా 8 నుంచి 12 మార్కుల క్వశ్చన్స్ ఈజీగా మనం గెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి వివనా పబ్లికేషన్ తీసుకోండి. అది లేని పక్షంలో ఈ విన్నర్స్ పబ్లికేషన్ ఏదైనా తీసుకోండి. నాకు తెలిసి వివనా పబ్లికేషన్ బుక్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఫర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది నాకు ఏదో పీడిఎఫ్ దొరక్క 2018 పీడిఎఫ్ నేను షేర్ చేశాను ఫ్రెండ్స్. ఏ పీడిఎఫ్ స్క్రీన్ షాట్లు దొరక్క, బట్ ఇది 2020 అప్డేట్స్ వచ్చింది. వివనా పబ్లికేషన్ అయితే 5th ఎడిషన్ అవైలబిలిటీగా ఉంది ఫ్రెండ్స్. అది 2018 వరకు అవైలబిలిటీ ఉంది, అప్డేట్ ఉంది. 2018-20 మధ్యలో అప్డేట్స్ ఆ వివనా పబ్లికేషన్స్లో లేవు. కాబట్టి ఎప్పుడు కూడా మనకి కరెంట్ అఫైర్స్ రిలేట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ వివనా పబ్లికేషన్స్. ఓకేనా ఫ్రెండ్స్? రీజనింగ్ మనకి ఫ్రెండ్స్ అర్థమెటిక్ ఉండదు. మన గ్రూప్ 2లో రీజనింగ్ ఉంటుంది. ఈ రీజనింగ్ సంబంధించిన బుక్లు ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే డేటా అనాలిసిస్ను, లాజికల్ రీజనింగ్ మనకు ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి దానికి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎస్ చంద్ గారి బుక్ను మనం ఫాలో అవ్వచ్చు. ఎస్ చంద్ గారి బుక్లు. లేదు తెలుగు మీడియం వాళ్ళు ఏదైనా ఆర్ఎస్ అగర్వాల్ కానీ ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ప్రిపేర్ అయితే చాలు ఫ్రెండ్స్. ఇది పెద్ద గ్రూప్ 2 విషయంలో లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ పెద్ద టఫ్గా ఉండదు, ఈజీగానే ఉంటుంది. ఏ ఇన్స్టిట్యూట్ యొక్క మెటీరియల్ చదువుకున్న మటుకు కూడా మనకి ఈజీగా మన మార్క్స్ని గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. బైఫర్కేషన్ వచ్చేటప్పటికి కొడాలి భవానీ శంకర్ గారి బుక్స్ కానీ, ఈ మెయిన్ సైన్ ఇండియా వారి బుక్ అని మనం చదువుకోవచ్చు. సయ్యద్ సార్ బుక్ విభజన సవాళ్ళు, కొడాలి భవానీ శంకర్ సార్ బుక్ అయినా మనం చదువుకోవచ్చు. లేదంటే S&S పబ్లికేషన్స్ వారు ప్రచురించిన విభజన సవాల్ బుక్ను కూడా మనం చూసుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బైఫర్కేషన్ నుంచి ఎక్కువగా మనకి 10 నుంచి 12 ప్రశ్నలు వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు చూసుకుంటే మనకి సెక్షన్ల మీద బిట్స్ అడిగేవాడు, ఇప్పుడు కాన్సెప్ట్ మీద ఎక్కువగా బిట్స్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఎలాగా బైఫర్కేషన్ విషయంలో చాలా చేంజెస్ వచ్చాయి. కొత్త ఏదైనా అప్డేట్ బుక్ వస్తే మీకు నేను అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి కాన్సెప్ట్ నేర్చుకోండి, సెక్షన్లతో వరి అవ్వకుండా ఏదో ఒక బైఫర్కేషన్ బుక్ పాత లేదంటే బైఫర్కేషన్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మనం చదువుకున్న పర్లేదు ఫ్రెండ్స్. ఏదైనప్పటికీ ఈ లెసన్ నుంచి 10 నుంచి 12 క్వశ్చన్లు వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకి ఏపీ హిస్టరీ విషయానికి వస్తే ఏపీ హిస్టరీస్ నుంచి జనరల్ స్టడీస్లో మనకి దగ్గర 25 క్వశ్చన్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్. జనరల్ స్టడీస్ అదే పేపర్ 2 అయితే 75 క్వశ్చన్లు వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే పిఆర్ రావు గారి బుక్ని మనం ప్రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, పిఆర్ రావు గారి బుక్. దీన్ని మనం ప్రిఫర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. కాబట్టి ఈ సిలబస్ ప్రకారం ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఉన్న పాయింట్స్కి పిఆర్ రావు గారి బుక్ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సిలబస్ కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదవండి. అప్పుడు పాయింట్ ప్రతి సిలబస్ నుంచి ప్రతి అంశాలు కూడా 2 అంశాలు మనకు జాగ్రత్తగా చదువుకుని మైండ్లో పెట్టుకుంటే అవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి ఫ్రెండ్స్. అదే తెలుగు మీడియం వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఏపీ హిస్టరీకి మనకి జోగినాయుడు గారి బుక్ మరియు
షీనయ్య గారి బుక్స్ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. పిఆర్ రావు గారి బుక్ అది ఇంగ్లీష్ మీడియం వారికి ఫ్రెండ్స్, లేదు జోగినాయుడిదైనా షీనయ్య గారిదైనా తెలుగు మీడియం వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇచ్చిన వాటి సిలబస్ ఇచ్చిన 2 అంశాలకు ఉపయోగకరంగా అది చాలా ఉపయోగకరంగా మనకు ఉంటుంది ఏపీ హిస్టరీ సంబంధించిన బుక్స్ ఫ్రెండ్స్. లేదు అంటే ఏపీ హిస్టరీ మనకి బిఎస్ హనుమంతరావు గారిది లేదా రఘునాథరావు గారి బుక్స్ చదువుకొని నాకు మన జోగినాయుడు బుక్స్ చదువు సరిపోతుంది సార్. నా సలహా ఏంటంటే జోగినాయుడు గారి బుక్ చదువుకుంటూ బిఎస్ఆర్ హనుమంతరావు అది ఏన్షియంట్ మిడివల్కి ఉంటుంది, రఘునాథరావు గారి బుక్ మోడర్న్ ఏపీ హిస్టరీకి ఉంటుంది ఫ్రెండ్స్. అలా 2 చదువుకున్నా మీరు ప్రాబ్లం లేదు. లేదంటే ఈ బుక్స్ మీరు చదువుకున్నప్పటికి కూడా పిఆర్ రావు గారిది, షీనయ్య గారిది లేదా జోగినాయుడు గారు చదువుకున్నప్పటికి కూడా మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ బుక్ చూడండి ఫ్రెండ్స్. అది ఏపీ హిస్టరీకి వచ్చేసరికి జోగినాయుడు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అది సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పిఆర్ రావు చదువుకోండి, తెలుగు మీడియం వారు వచ్చేసి షీనయ్య గారిది లేదా జోగినాయుడు గారిది చదువుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఎక్కువగా మీరు ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి ఎక్కువగా టైం ఉంటే ఎలాగా నోటిఫికేషన్ లేదు కాబట్టి నోట్స్ రాసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ సెక్షన్ సికి వచ్చేసరికి చూడండి, విజేత కాంపిటీషన్ వారు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, చదువుకోండి ఫ్రెండ్స్. తెలుగు మీడియం బుక్ వచ్చేసరికి చిరంజీవి సారథి మరియు నాగార్జున సార్ బుక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చిరంజీవి సారథి లేదా నాగార్జున సార్ బుక్స్ ఉంటాయి. వీటితో పాటు తెలుగు అకాడమీ బుక్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్. ఆ తెలుగు అకాడమీ బుక్స్ చదువుకోవచ్చు. వీటితో పాటు బడ్జెట్, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే మరియు ఇండియన్ సోషియో ఎకనామిక్ సర్వే కూడా చదువుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెయిన్గా తెలుగు మీడియం వారు చిరంజీవి సార్ బుక్ చదువుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చాలామంది ఎక్కువ ర్యాంకర్స్ అందరూ కూడా చిరంజీవి సార్ బుక్నే ఫాలో అవుతారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చిరంజీవి సార్ది ఉంటుంది, లేదంటే కొల్లబనేని పబ్లికేషన్స్ అని సైన్ రాజు గారు దించుతారు ఫ్రెండ్స్, అది కానీ లేదా విజేత కాంపిటీషన్ బుక్ కానీ ఏ బుక్ అయినా మనకి ఒక బుక్ ఫిక్స్డ్గా చదువుకోవడం వల్ల 10 బుక్కులు చదవకుండా ఒకే బుక్ చదువుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవి ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీకి వచ్చేసప్పటికి మేజర్గా ఫస్ట్ మీరు చదవాల్సింది ఎకానమీలో బేసిక్స్, తెలుగు అకాడమీ బుక్స్ నుంచి బేసిక్స్ నేర్చుకొని తర్వాత రెఫరెన్స్గా చిరంజీవి సార్ బుక్ కానీ లేదా నాగార్జున సార్ బుక్ కానీ తీసుకొని చదవటం మనకు చాలా అంతగానో ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎకానమీకి బుక్స్ మాత్రమే చదివితే సరిపోదు ఫ్రెండ్స్. దాంతోపాటు ఎకనామిక్ సర్వే చదవాలి, ఇండియాది ఏపీది. దాంతోపాటు మనం బడ్జెట్ కూడా చదవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇండియా ఎకనామిక్ సర్వే, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2 సపరేట్గా వస్తూ ఉంటుంది. ఇండియా కంటే ఏపీ చాలా ఎక్కువ పేజెస్ ఉంటుంది ఫ్రెండ్స్ సోషియో ఎకనామిక్ సర్వే. సో కాబట్టి అది చదవాలి. వివనా పబ్లికేషన్స్ సోషియో ఎకనామిక్ సర్వే తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. వివనా సర్వే ప్లస్ వివనా బడ్జెట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంతోపాటు మన నాబార్డ్ రిపేర్స్ వస్తాయి. దాంతోపాటు మంత్లీ ఏపీ మ్యాగజైన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడంటే ఆపేసాడు, కానీ పాత రోజుల్లో కొద్ది నెలలు లాస్ట్ 2019 సంవత్సరంలో ఎక్కువగా ఏపీ మ్యాగజైన్స్ వచ్చాయి. ఒకవేళ ఫ్యూచర్లో మ్యాగజైన్స్ మళ్ళీ వస్తే ఆ మ్యాగజైన్స్ కూడా మనం చదవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. సోషియో ఎకనామిక్ సర్వేకి బడ్జెట్ సంబంధించిన మనం వివనా పబ్లికేషన్ తీసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇటువంటి బుక్స్ మనం ఎలా చదవాలి అంటే నేను అక్కడ 4 మంత్కి సంబంధించిన స్టడీ ప్లాన్ నేను రాసుకున్నాను ఫ్రెండ్స్. అది మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎవ్రీ డేని మనం 3 సెక్షన్స్గా డివిజన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పర్ డేని మనం ఎన్ని సెక్షన్గా డివిజన్ చేసుకోవాలి. 4 మంత్స్ టార్గెట్ పెట్టుకుంటే క్యాలెండర్ రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ 4 మంత్స్లో మనం గ్రూప్ 2 సిలబస్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ 4 మంత్స్ పీరియడ్లో ఒకసారి సిలబస్ని కంప్లీట్ చేయడానికి ఇస్తున్న షెడ్యూల్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఒక డేని 3 సెక్షన్స్ కింద డివిజన్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఎన్ని సెక్షన్ కింద డివిజన్ చేసుకోవాలి? 3 సెక్షన్స్ కింద డివిజన్ చేసుకోవాలి. సెక్షన్ 1 ఫస్ట్ సెషన్లో ఏం తీసుకోవాలంటే ఫస్ట్గా మీరు ఇనీషియల్గా పాలిటీని ఏపీ హిస్టరీని చదివాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈజీగా ఉంటుంది, మారదు ఫ్రెండ్స్. కాబట్టి స్టాక్ కాన్సెప్ట్ కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు పాలిటీ మీద, ఏపీ హిస్టరీ మీద మొదటి సెక్షన్ తీసుకోండి ఫ్రెండ్స్. పర్ డేని 3 సెక్షన్గా మీరు 9 అవర్స్ అయితే 3 అవర్స్ డివిజన్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ సెక్షన్లో మీరు పాలిటీ, ఏపీ హిస్టరీ చదవండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి పాలిటీ, ఏపీ చదవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. లేదు మీ ఎకానమీ చదువుతున్న మీ ఇష్టం ఫ్రెండ్స్.
నేను వేసాను. ఇది ఎవరికను మీ ఓన్గా మీరు తీసుకోవచ్చు, సబ్జెక్ట్స్ మార్చుకోవచ్చు, బట్ మీ ఓన్ సబ్జెక్ట్స్ మీరు తీసుకోవచ్చు. బట్ ఈ 3 సెషన్స్ మాత్రం పర్ డే 3 అవర్స్ చదువుకునేలాగా నేను ప్లాన్ చేశాను ఫ్రెండ్స్. కాబట్టి సెకండ్ సెషన్లో మీరు ఏం చేస్తారంటే కరెంట్ ఎకానమీ మీద ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్. కరెంట్ ఎకానమీ మీద, లేదంటే ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకొని, లేదా తెలుగు అకాడమీ బుక్స్ తీసుకొని దాన్ని కంప్లీట్గా బేసిక్స్ మీద పట్టు తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎకానమీ మీద బేసిక్స్ పట్టు తెచ్చుకోవడం ప్రయత్నించండి. ఇప్పుడు ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే చదవాల్సిన పెద్ద నీడ్ లేదు, ఎందుకంటే ఈ దరిదాపుల్లో మనకి నోటిఫికేషన్ లేదు. కాబట్టి ముందు ఎకానమీకి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి ముందుగా. తర్వాత జాతీయ ఆదాయం, ద్రవ్యం, బ్యాంకింగ్ ప్లస్ ట్యాక్సెస్ లేదా ప్లానింగ్స్, ఈ 4 ఇష్యూస్ మీద మీరు ఫోకస్ పెట్టండి. థర్డ్ సెషన్లో డిజాస్టర్ మేనేజ్మెంటు, బైఫర్కేషను, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, రీజనింగ్, ఏదైనా ఒక్కొక్క టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రీజనింగ్ తీసుకోండి. రీజనింగ్ కంప్లీట్ అయ్యాక రీజనింగ్ ప్లేస్లో జాగ్రఫీ పెట్టండి. జాగ్రఫీ కంప్లీట్ అయ్యాక జాగ్రఫీ ప్లేస్లో సైన్స్ పెట్టండి. సైన్స్ ప్లేస్లో ఫిజిక్స్ పెట్టండి. ఇలా థర్డ్ సెక్షన్ మీరు ఓన్గా మీరు జనరల్ స్టడీస్ విషయంలో ఏదో ఒక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే పర్ డేని మనం 3 సెషన్గా డివైడ్ చేస్తే 3 అవర్స్ డివిజన్ చేస్తే ఫస్ట్ సెషన్లో ఏపీ హిస్టరీ, పాలిటీ చదవండి. సెకండ్ సెషన్లో ఎకానమీ బేసిక్ కాన్సెప్ట్స్, జాతీయ ఆదాయం, ద్రవ్యం, బ్యాంకింగ్, ట్యాక్సెస్, ప్లానింగ్స్ చదవండి. దాంతోపాటు ఎన్సీఆర్టీ బుక్ సంబంధించిన బేసిక్స్ ఏమైనా ఉంటే నేర్చుకోండి ఫ్రెండ్స్. థర్డ్ సెషన్లో కూడా మీరు జిఎస్ 111 సబ్జెక్ట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది స్టడీస్ ప్లాన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మెయిన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.